గిన్నెలో హ్యాండ్ వాష్ అనేది తీసుకున్నాను. ఈ హ్యాండ్ వాష్‌తో పాటు పౌడర్‌ని కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను 2 తీసుకున్నవి ఇంట్లో మనం ఏవి వాడుకుంటే వాటినే తీసుకున్నాను. స్పెషల్‌గా వేరేది ఏమీ తీసుకోలేదనమాట. ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలుపుకున్నామనుకోండి 2 కూడా మిక్స్ అయిపోయి ఒక టెక్స్చర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక ప్లేట్‌లో టిష్యూ పేపర్ అనేది తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్న టిష్యూ పేపర్ కూడా 2 మడతలు వచ్చేటట్లుగా తీసుకున్నాను. కొంచెం మందంగా ఉండటం కోసం. ఈ పేపర్ పైన ఈ గిన్నెలో ఒక టెక్స్చర్ లాగా ఉంది కదా! దానిని పూర్తిగా పేపర్ పైన వేసేసి పేపర్‌కి మనం ఒక లేయర్ లాగా పూయాలనమాట. మధ్యలోకి కాదు పేపర్ మొత్తానికి కూడా మంచిగా రాసేసుకోవాలి. ఇలా రాసిన తర్వాత మనం ఫ్యాన్ గాలికి గానీ లేకపోతే పక్కనన్నా పెట్టేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది. ఎండలో పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్క్వేర్‌గా, రెక్టాంగిల్‌గా వచ్చేటట్లుగా నేను కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో వేసేసి పిల్లలకి ఇచ్చేసామనుకోండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళినప్పుడు లంచ్ చేసిన తర్వాత కానీ లేకపోతే వాష్‌రూమ్స్‌కి అలా వెళ్ళినప్పుడు చేతులు కడుక్కోవడానికి అక్కడ స్పెషల్‌గా హ్యాండ్ వాష్‌లు ఇంకా సోపులు అయితే ఉండవు కదా! అందుకోసం పిల్లలకి ఇలా మనమే జీరో కాస్ట్‌తో టిష్యూ హ్యాండ్ వాష్‌ని రెడీ చేసి ఇచ్చామనుకోండి చక్కగా హైజీనిక్‌గా కూడా ఉంటారనమాట. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. దీన్నే ఎందుకు చేసుకోవాలి? మనం ఆన్‌లైన్‌లో మనం కొనొచ్చు కదా అని. అంటే ప్రతిదానికి కోసము మనం ఆన్‌లైన్‌లో కొనాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నేను రెడీ చేసుకున్న ఈ టిష్యూ పేపర్ జీరో కాస్ట్ అనమాట. అన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోని మనమే రెడీ చేసుకొని మనమే చక్కగా యూజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని పిల్లలకనే కాకుండా మనం ట్రావెల్ చేసేటప్పుడు గానీ, ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేటప్పుడు గానీ దీన్ని కూడా చక్కగా మనం ఒక హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు.